ఎస్ఎల్బీసీ టన్నెల్లో వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టీబీఎం మిషన్ వెనుక భాగంలోని క్యాబిన్ కటింగ్ పూర్తయింది. ప్లాస్మా కట్టర్తో కట్ చేసినారు సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్. టీబీఎం మిషన్ మధ్య భాగంలోనే కార్మికులు చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని చెప్పాలి. 15వ రోజు సహాయక చర్యల్లో కీలకమైన అప్డేట్ ఇచ్చారు రెస్క్యూ అధికారులు. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని 2 స్పాట్స్ అక్కడ కీలకంగా మారాయి. ఈ 2 ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేస్తూ ఉంటే విపరీతమైన దుర్వాసన వస్తోంది బయటకు. కేరళ నుంచి వచ్చిన 2 కడావర్ డాగ్స్ ఇదే స్పాట్స్ ని గుర్తించడం జరిగింది. ఈ 2 స్పాట్స్ లోని ఇప్పుడు తవ్వకాలు కఠినంగా మారాయి. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో పూర్తిగా బురదలో కూరుకుపోయింది టీబీఎం మిషన్ ముందు భాగం. టీబీఎం మిషన్ వెనుక భాగం శకలాల తొలగింపు వేగంగా సాగుతోంది. 2 మినీ ప్రొక్లైనర్స్ ని ఉపయోగించి టీబీఎం శకలాల్ని తొలగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు, తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ శివకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి 2 స్పాట్స్ని ఇప్పుడైతే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 2 స్పాట్స్కి సంబంధించి TV9 ఎక్స్క్లూజివ్గా మీకు వివరించబోతా ఉంది. చూసుకోవచ్చు మనం, ఇది టీబీఎం మిషన్, ఈ టన్నెల్ను తవ్వుతున్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ యొక్క నమూనా. ఇది కీలక దశకు చేరుకున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో 2 స్పాట్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదే మేజర్గా ఈ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ లభించేటువంటి అవకాశం ఉందని ఇక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా మనకు చూడడం ఇంత క్లియర్గా కనపడుతుంది, కానీ లోపల పరిస్థితులు మాత్రం పూర్తిగా ఒక బండరాళ్ళు, అలాగే మట్టి, బురద, ఆ టన్నెల్లో తవ్వడం ద్వారా వచ్చినటువంటి ఆ రేణువులకు సంబంధించి పూర్తిగా నిండిపోయింది. ఒక కాంక్రీట్ మాదిరిగా చాలా గట్టిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి ఆ స్పాట్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు తవ్వుతూ ఉన్నారు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఆచూకీ ఉందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఏదైతే చిత్రం ఉందో అదే స్పాట్ ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ వైపున ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఏదైతే వీళ్ళ కాళ్ళ దగ్గర ఏదైతే ఫ్రేమ్ కనపడుతుందో ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫ్రేమ్స్. అంటే మిషన్ చూస్తుంటే ఎంత కింద వరకు ఉంది ఒకసారి మనం చూసుకోవచ్చు లోపల. ఎట్ ది సేమ్ టైం ఒకసారి ఏ మేర బురద అలాగే రాళ్ళు పూర్తిగా నిండిపోయాయి. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఈ రకంగా కాంక్రీట్ మాదిరిగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ఈ బురద అంతా కూడా పేరుకుపోయింది. టన్నెల్ ఈ స్థాయిలో ఉంటే దాదాపుగా ఇంకా ఎంత లోతు ఉంటుంది అనే అంశాన్ని ఒకసారి మనం మీకు చిత్రంలో చాలా క్లియర్గా చూపిస్తాను. మనకు పైకి కనిపిస్తున్నటువంటి బేస్మెంట్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపుగా ఈ కింది భాగంలో అంటే దాదాపుగా ఎంత పెద్ద మొత్తంలో ఇంకా కింద లోతుగా ఉందనే అంశాన్ని ఒకసారి అంచనా వేయచ్చు. ఇదంతా కూడా పూర్తిగా ఈ దుమ్ము, అలాగే వచ్చినటువంటి పైనుంచి వచ్చినటువంటి బండరాళ్ళు కావచ్చు, మిగిలినటువంటి మొత్తం డెబ్రీస్ బురదమయంగా కనిపిస్తుంది. ఇక్కడ తవ్వడం అనేది చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. ఎంత తవ్వితే దానికి 3-4 రెట్లు నీరు అనేది ఉబ్బికొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీంతో పాటుగా మరొక స్పాట్ అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. 2 స్పాట్స్లో ఈ 8 మందికి సంబంధించిన ఆచూకీ ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ ఏదైతే టీబీఎం మిషన్కి సంబంధించిన మొత్తం రూపు, ఇంత పెద్ద మిషన్ కూడా మొత్తం దీని మీద ఇక్కడ ప్రమాదం జరిగితే ఇక్కడ నుంచి పైనటువంటి డెబ్రీసు దీని అంతటిని కూడా ముక్కలుగా చేసి బయటికి 150 నుంచి 200 మీటర్లు బయటికి నెట్టివేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇదంతా ముందు పాయింట్, ఇదంతా ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ వద్దే ఈ స్పాట్లోనే ఇదంతా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. కానీ ఈ తవ్వకాలు ఎప్పుడు పూర్తవుతాయి, అక్కడ ఆచూకీ ఏం లభిస్తుంది అంశానికి సంబంధించి అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇది TV9 ఎక్స్క్లూజివ్గా వీక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టన్నెల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎండ్ పాయింట్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ స్పాట్లో ఖచ్చితమైనటువంటి స్పాట్ ఏదో మీకు TV9 ఎక్స్క్లూజివ్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 SLBC టన్నెల్ దగ్గర నుంచి.